ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే అండి. నమస్తే మేడం. అయితే మనం ప్రీవియస్ వీడియోలో టైర్ 1 ఎగ్జామ్ ఎలా ఉండబోతోంది, ఎస్ఎస్సీలో ఇవన్నీ డిస్కస్ చేసాము. అయితే ఇప్పుడు టైర్ 1 ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని టైర్ 2 ఎగ్జామ్కి చాలామంది వెళ్తున్నారు. సూన్ ఎగ్జామ్ కూడా రాబోతుంది కాబట్టి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, టైర్ 2లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, వెయిటేజ్ ఏమైనా ఉంటుందా, ఇలాంటివి గైడ్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ మనకి టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు మనకి టైర్ 2 ఎగ్జామ్ ఉంది. జనవరి 18th, 19th, 20 మెయిన్స్. సో ఇది మెయిన్స్ డిసైడింగ్ జాబ్ అనమాట. సో దీంట్లో మనకి మ్యాథ్స్ సేమ్ సిలబస్, టైర్ 1లో ఉన్న సిలబస్సే టైర్ 2లో ఉంటుంది. ఓకే, కాకపోతే మార్క్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఉంటాయా, సేమ్ సబ్జెక్ట్స్? సేమ్ సబ్జెక్ట్. ఓకే, కాకపోతే టైర్ 1 ఉన్న క్వాలిఫై నేచర్, టైర్ 2లో ఏమో మెయిన్స్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటుంది అనమాట. ఓకే, టైర్ 2లో ఒకే రోజు నిర్వహిస్తారు అనమాట. సెక్షన్ 1లో ఏమో మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 3 మార్క్స్. ఓకే, తర్వాత అదే రీజనింగ్ 30 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 3 మార్క్స్. సో ఇది 1 అవర్ అనమాట. తర్వాత సెక్షన్ 2 ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ 45 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 3 మార్క్స్. పర్ క్వశ్చన్ 3 మార్క్స్ 45 క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్లో. సెక్షన్ కట్ ఆఫ్ ఉందండి దీంట్లో సెక్షన్ కట్ ఆఫ్ లేదు. ఓకే, సెక్షన్ కట్ ఆఫ్ ఏం లేదు, జస్ట్ వెయిటేజ్ అనమాట. ఇంగ్లీష్ ఏమో 45 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 3 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ 0.1 1 మార్క్ రిడక్షన్ అనమాట. అంటే 3 క్వశ్చన్స్ 1 మార్క్ కట్ అవుతుంది అంత. 3 క్వశ్చన్స్ 1 క్వశ్చన్ 3 మార్క్స్ కదా, నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ రిడక్షన్ అనమాట దీంట్లో. అదేవిధంగా జిఎస్ జనరల్ స్టడీస్ 25 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 3 మార్క్స్ అనమాట. ఇది సెక్షన్ 1 ఏమో అర్థమెటిక్, మ్యాథ్స్, రీజనింగ్. సెక్షన్ 2 ఇంగ్లీష్ అండ్ జిఎస్ అనమాట. సో ఇంగ్లీష్ ఏమో 45 క్వశ్చన్స్ వస్తుంది, తర్వాత జిఎస్ ఏమో 25 క్వశ్చన్స్. ఓకే, తర్వాత మనకి కంప్యూటర్ అనమాట. కంప్యూటర్ కూడా వస్తుంది, 20 క్వశ్చన్స్ వస్తుంది, 1 క్వశ్చన్ 3 మార్క్స్. 1 క్వశ్చన్ 3 మార్క్స్. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే, సో ఇది మనకి టైర్ 2 అనమాట, మెయిన్స్లో టైర్ 2 అనమాట. తర్వాత మనకి టైపింగ్ ఉంటుంది కొన్ని పోస్టులకి, అన్ని పోస్టులు కాదు, కొన్ని పోస్టులు టైపింగ్ ఉంటుంది. టైపింగ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. చాలా మంది ముందు నుంచే ఈ స్కిల్ టెస్ట్ టైపింగ్ నేర్చుకుంటే మంచిదేమో. టైపింగ్ అవసరం లేదు మేడం, ఎందుకంటే టైపింగ్ అనేది బేసిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25 వర్డ్స్ పర్ మినిట్ 1 మంత్ నేర్చుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ టైర్ 2 అనేది మనకి సబ్జెక్ట్ అనమాట, స్కోర్. ఈ టైర్ 2లో ఎక్కువ మంది ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్ బాగా చేస్తారు. ఇక్కడ మనకి జిఎస్ కూడా నేర్చుకోవాలి. జిఎస్ 25 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 3 మార్క్స్. జిఎస్ ప్లస్ ఇంగ్లీష్ వెయిటేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత 45 క్వశ్చన్స్ టైర్ 2లో. సో మిగతా వాటి చూసుకుంటే 45 క్వశ్చన్స్ ఓన్లీ ఇంగ్లీషే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎక్కువగా మన సబ్జెక్ట్ ఏంటంటే గ్రామర్, వొకాబులరీ, తర్వాత కాంప్రహెన్షన్ అనమాట. ఈ 3 పార్ట్స్ అనమాట. సో ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మంచిగా వస్తే, ఇంగ్లీష్ ప్లస్ జిఎస్లో స్కోర్ చేయగలిగితేనే మా జాబ్ మంచి పోస్ట్ అనమాట. డ్రీమ్ జాబ్ అనుకున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మంచి పోస్ట్ వస్తుంది. ఒకవేళ మంచి పోస్ట్ రాకపోతే దానికి ఉన్న డిపార్ట్మెంట్ మొత్తం 20 డిపార్ట్మెంట్ ఉంటుంది. సో మీ మార్క్స్ ఆధారంగా డిపార్ట్మెంట్ ఏ జాబ్ వస్తుంది అది. కానీ మినిమం అయితే మీరు అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 30 క్వశ్చన్స్లో మీరు 20 అని అటెంప్ట్ చేయగలగాలి. మ్యాథ్స్లో 20, 25. కొంతమంది అవుట్ ఆఫ్ చేస్తారు మ్యాథ్స్లో, మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళకి. రీజనింగ్ తర్వాత ఇంగ్లీష్లో అయితే అట్లీస్ట్ 45కి 35 ఎబో జాబ్ డిసైడింగ్. ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో మెయిన్స్ రాసే అభ్యర్థులు చాలా కాంపిటీషన్ ఎవరు ఇస్తారు మనకి, నార్త్ ఇండియన్స్ ఇస్తారు. సౌత్లో చాలా తక్కువ అవేర్నెస్ అనమాట. సో నార్త్ ఇండియన్స్ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ 2 times రాసిన వాళ్ళు, టైర్ 1, టైర్ 2 రాసిన వాళ్ళు లాస్ట్లో పోతుంది అన్రిజర్వ్డ్ కేటగిరీ వల్ల. ఎస్సీ, ఎస్టీ ఉన్న వాళ్ళు మళ్ళీ రాస్తారు. సో వాళ్ళ డ్రీమ్ జాబ్ కోసం ఆల్రెడీ జాబ్ చేస్తున్నా మళ్ళీ రాస్తారు అనమాట. వాళ్ళ డ్రీమ్ జాబ్ కావాలని, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ కానీ ఇట్లాంటి మంచి పోస్ట్ కావాలని మళ్ళీ రాస్తారు అనమాట. సో వాళ్ళు కట్ ఆఫ్ పెంచుతారు కాబట్టి మీరు టార్గెట్ ఏంటంటే మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ 30. తర్వాత రీజనింగ్ పాసిబుల్ ఉంది, గతంలో టాపర్స్ కూడా అందరు క్లియర్ చేస్తారు అవుట్ ఆఫ్. సో ఇంగ్లీష్లో 45కి అట్లీస్ట్ 40+. తర్వాత మనకి జిఎస్ అట్లీస్ట్ 25కి క్వశ్చన్స్ 18+ చేయగలగాలి క్వశ్చన్స్. ఇట్లా 1 క్వశ్చన్ 3 మార్క్స్ ఉంది కాబట్టి మీరు అటెంప్ట్ చేయగలగాలి, యాక్యురసీగా ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి 3 మార్క్స్ కాబట్టి 1 మార్క్ డిడక్షన్ అనమాట. సో కాబట్టి ఎవరైతే యాస్పిరెంట్ ప్రిపేర్ అవుతారో ఇప్పుడున్న టైం ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చూసుకోండి. ఫస్ట్ సెక్షన్ 1లో దీంట్లో మనకి టీసీఎస్ నిర్వహించే ఎగ్జామ్స్ అన్ని 2018 నుంచి అప్ టు వరకు ప్రీవియస్ పేపర్ చేయండి. ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ఇప్పుడు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్ చేయండి. కిరణ్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది, బుక్ తీసుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ దొరుకుతుంది. దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చేయండి. లేదా కిరణ్ పబ్లికేషన్ కాకుండా పినాకిల్ పబ్లికేషన్ మ్యాథమెటిక్స్ బుక్స్, టీసీఎస్ నిర్వహించే అన్ని బుక్స్ దాంట్లో ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ దాంట్లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఆ ప్రీవియస్ పేపర్ చేయండి. వై ప్రీవియస్ అంటే ఎస్ఎస్సీ అంటే ప్రీవియస్ 80 to 90% క్వశ్చన్స్ దాంట్లో నుంచి వస్తాయి.
ట్రెండ్ చూసుకుంటే 2018 నుంచి నిర్వహించే క్వశ్చన్స్ తీసుకుంటే అది ఏ ఎగ్జామ్ అలా ఉంటుంది ప్యాటర్న్ అలా ఉంటుంది. లాజిక్ లాజిక్ ఏ ఎగ్జామ్ తీసుకోండి, నాట్ ఓన్లీ సిజిఎల్, సిఎస్ఎల్, ఎంటీఎస్, సిఎస్, దాంట్లో అన్ని ప్రీవియస్ పేపర్స్ ఉంటుంది. అవును. మీరేం చేయాలంటే పినాకిల్ పబ్లిక్ తీసుకోండి, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా జిఎస్, ఈ 4 పబ్లికేషన్ పినాకిల్ బుక్ తీసుకోండి. వాట్ ఎవర్ పినాకిల్ అన్న కిరణ్ పబ్లికేషన్ తీసుకోండి. సో దీంట్లో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ పేపర్స్. ప్రీవియస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాక్ టెస్ట్ రాయండి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు టైర్ 1లో క్వాలిఫైర్ కాబట్టి కాన్సెప్ట్ అనేది వస్తుంది మీకు. ఇవి అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ క్లియర్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారు కదా ప్రీవియస్ పేపర్స్, దాని తర్వాత మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ ఎవరిది? టెక్స్ట్ బుక్ అనే యాప్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ అబ్బా చాలా టఫ్ ఉంటుంది కదండి. టఫ్ ఉన్నా ఇప్పుడు ఎస్ఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ అది ప్యారల్గా ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ యాప్ నిర్వహిస్తే దాంట్లో క్వశ్చన్స్ ఫ్రీ వస్తుంది, పేడ్ ఉంటుంది. మీరు 1 year సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో మాక్ టెస్ట్ రాయండి. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది ఎస్ఎస్సీలో. అవును, టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు మాక్ టెస్ట్ బాగా రాయండి. ఇప్పుడు టైంలో మీకు తక్కువ ఉంది కాబట్టి మాక్ టెస్ట్ ప్లస్ ప్రీవియస్ పేపర్ చేయండి. ఓకే. ఇప్పుడు సెక్షన్ వైజ్ టైం ఉందా దీనికి కూడా? సెక్షన్ వైజా? దేంట్లో సెక్షన్ 1 లో మ్యాథ్స్ టైమింగ్ వేరే లేదు, దాంట్లో మనకి ఓవరాల్ ఉంటుంది. కానీ సెక్షన్ 1 ఫస్ట్ స్లాట్ ఉంటుంది మార్నింగ్. సెక్షన్ 1 లో చెప్పాను ఇందాక మార్నింగ్, అదొక టైం. సెక్షన్ 1 లో ఏంది? మ్యాథ్స్, రీజనింగ్ 30 దానికి 1 hour. ఓకే. సెక్షన్ 1 లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్ మేడం, దానికి 1 hour. తర్వాత ఇంగ్లీష్, జిఎస్ కి 1 hour అనమాట, 2 hours. సో సెక్షన్ 1 అదే రోజు సెక్షన్ 1 మార్నింగ్ పెడితే ఆఫ్టర్నూన్ ఏమో సెక్షన్ 2 అనమాట. సో అదనమాట. సో గతంలో పేపర్ వేరే ఉండేది, ఇప్పుడు చేంజ్ చేశారు రీసెంట్లీ. సో దాని నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి దీంట్లో అంతకుముందు ఇంటర్వ్యూ కూడా లేదు, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా లేదు అనమాట. జస్ట్ టైర్ 2, జస్ట్ సెక్షన్ 1, సెక్షన్ 2. సో గతంలో ఎలా ఉండదంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 కూడా ఉండేది అనమాట. ఇప్పుడు ఒకే రోజు అన్ని నిర్వహిస్తారు అనమాట టైర్ 2నే. అంటే సేమ్ డేనే 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సేమ్ డేనే సెక్షన్ 1, సెక్షన్ 2 స్లాట్ అనమాట. తర్వాత రీసెంట్లీ మనకి కంప్యూటర్ అనేది, అంతకుముందు కంప్యూటర్ అనేది లేదనమాట సిలబస్ లో. రీసెంట్లీ మనకి యాడ్ చేశారు కంప్యూటర్. అది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఈ కంప్యూటర్ అనేది 20 questions, 1 question 3 marks. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో మనకి సెక్షన్ 1, సెక్షన్ 2 అనేది డిసైడింగ్ అనమాట, మెయిన్స్ 2 జాబ్ డిసైడింగ్. అది అయిపోయిన తర్వాత కొన్ని పోస్టులకి ఏమో చెప్పాను ఇందాక, కొన్ని టైపింగ్ అనమాట. అన్ని పోస్టులు టైపింగ్ ఉండదు. అది ఇంగ్లీష్ మీడియం 25 word per minute ఉంటుంది ఇంగ్లీష్ టైపింగ్. సో మనకి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి అవుతుంది ఆల్మోస్ట్. అది ఈజీగా చేయొచ్చు అని ప్రాబ్లం లేదు. అంటే అన్ని పోస్టులకు ఉండదు, దాంట్లో కొన్ని పోస్టులకు ఉంటుంది. కొన్ని పోస్టులకి టైపింగ్ ఉంటుంది, కొన్ని పోస్టులు టైపింగ్ ఉండదు. సో టైపింగ్ ఉన్న వాటికి ఎట్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ లిస్ట్ ఇస్తారు అనమాట. సో ఇది మనకి ట్రెండింగ్ అనమాట. ఎస్ఎస్సిలో స్టేజెస్ ఎలా ఉంటే టైర్ 1, టైర్ 2 అనమాట. 2 stages ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇంత ప్రాసెస్ అంతా విత్ ఇన్ 1 year లో అయిపోతుంది. సో గతంలో లేట్ ఉండేది, 2 years 3 years ఉండేది. కానీ ఇప్పుడు ఎస్ఎస్సి చేంజ్ అయిపోయింది. సో 1 year లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. జాయినింగ్ కూడా ఇచ్చిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ కరెంట్ వస్తుంది ఎలాగో మళ్ళీ. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ అనమాట సీజిఎల్ వాటికి. ఓకే. నిజంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ త్రూ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.